ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మళ్లీ ఇరుకున పడేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలోని ఆరుగొలనులో దివంగత వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన బొలిశెట్టి రంగా గురించి మాట్లాడుతూ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. దాంతో ఇప్పుడు టీడీపీ జనసేన నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని వంగవీటి రంగా నిరాహార దీక్ష చేస్తుంటే అప్పట్లో కొంతమంది నాయకులు ప్రభుత్వంతోనే హత్య చేయించారని బొలిశెట్టి కామెంట్స్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు అధికారంలో ఉంది టీడీపీనే, సీఎంగా ఎన్టీఆర్ ఉన్నారు. దాంతో ఇప్పుడు టీడీపీ ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు, అలా అని సమర్థించలేని పరిస్థితి. వాస్తవానికి రంగా హత్య తర్వాత టీడీపీకి కాపులు దూరమవుతూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ కాపు కమ్మ సామాజిక వర్గాలను 2024 ఎన్నికల్లో చాలా వరకు ఏకం చేయగలిగారు. కానీ ఇప్పుడు మానిపోయిన గాయాన్ని బొలిశెట్టి మళ్లీ కెలికినట్టయింది. జనసేనలో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదని ఇటీవల కూడా బొలిశెట్టి వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.